ఓం నమ శివాయ ఛానల్లోకి స్వాగతం. ఈరోజు తులారాశి వారి గురించి తెలుసుకుందాం. తులారాశి వారికి జూన్ 9వ తేదీ నుండి ఈ 2 రోజులు వీరికి ఇలాంటి అదృష్టం ఐశ్వర్యం కలిసి వస్తుందంటే 9 గ్రహాలలో 5 గ్రహాలు వీరికి అనుకూలంగా మారుతున్నాయి. కాబట్టి ముఖ్యంగా శనీశ్వరుడు, గురుబలం, కేతువు వీరికి అనుకూలంగా విపరీతంగా ఉండడం వలన వీరికి ఏది చేసినా కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఏదైనా కొత్తగా ప్రయాణం చేయాలనుకునేవారు, ప్రయోగం చేయాలనుకునేవారు లేదా ఏదైనా కొత్తగా మొదలు పెట్టాలనుకునేవారు ఖచ్చితంగా ఈ రోజున ప్రారంభించండి. ఖచ్చితంగా మీకు అనుకూలంగా మారబోతుంది. ఎందుకంటే గ్రహాలు వీరికి అనుకూలంగా మారడంతో వీరికి చాలా అదృష్టం, ఐశ్వర్యం కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయి. కేతుగ్రహం వీరికి అనుకూలంగా ఉండడంతో ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొనే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి ఈ రాశివారు ఈ 2 రోజుల్లో చాలా ప్రశాంతంగా ఉంటారు. శ్రీ సమ్మక్క సారక్క జ్యోతిష్యాలము. జ్యోతిష్యం చెప్పబడును, ముఖము చూసి చేయి చూసి జాతకం చెప్పడం మా ప్రత్యేకత. గురూజీ లక్ష్మణరాజు గారు. స్త్రీ పురుష వశీకరణ చేయబడును. వ్యాపారం, చదువు, ఉద్యోగం, పిల్లలలో జ్ఞాపక శక్తి తగ్గుట, రాజకీయం, ప్రేమ, పెళ్లి, సంతానం, భార్యాభర్తల మధ్య కలహాలు రావడం, కుటుంబ సమస్యలు, ఆర్థిక సమస్యలు, ఆరోగ్య సమస్యలు, ప్రమోషన్, విదేశీ ప్రయాణాలు, లక్ష్మీశాంతి, మనశ్శాంతి, కోర్టు సమస్యలు, భూ వివాదాలు, కళ్యాణ దోషం, భయం, చేతబడి నివారణ, నరదృష్టి, వీటన్నిటికీ చెడు దోషాలకు యంత్రాలు ఇవ్వబడును. మీరు సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 9618966312. స్క్రీన్ పైన ఉన్న సమస్యలకు మీకు ఎలాంటి సమస్యకైనా పరిష్కారం వెంటనే చూపిస్తారు. అలాగే ఈ రాశి వారికి గ్రహాలు అనుకూలంగా ఉండడంతో ఏ వృత్తుల్లో, ఏ వ్యాపారంలో, ఎలాంటి ఉద్యోగంలో ఉన్నవారికి లాభాలు కలుగుతాయి. అలాగే వీరి చుట్టూ శత్రువులు కూడా పెరుగుతున్నారు. ఎందుకంటే ఈ రాశి వారికి ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా కూడా వీరు తట్టుకొని ఎదగడానికి ప్రయత్నిస్తారు. ఇది చూసి ఓర్వలేకపోతున్నారు. కాబట్టి వీరి చుట్టూ ఉన్న వారిలో 2 శత్రువులు ఎవరో ఈ రోజున తెలుస్తుంది. ముఖ్యంగా మిమ్మల్ని మోసం చేసేవారు ఎవరు, మీ మంచి కోరుకునే వారు ఎవరో కూడా తెలుస్తుంది. అలాగే వ్యాపారం, ఉద్యోగం, ప్రేమ, పెళ్ళిళ్ళు ఏ విధంగా ఉంటున్నాయి, ముఖ్యంగా ఈ రాశి వారికి జాతక ఫలితాలు ఏ విధంగా ఉంటున్నాయో గోచార ఫలితాలు తెలుసుకునే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇంతకుముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వారు ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే గంట సింబల్ క్లిక్ చేయండి, లైక్ చేయండి, జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. తులా రాశి, రాశి చక్రంలో 7వ రాశి. చిత్తా నక్షత్రంలోని 3, 4 పాదములు, స్వాతి నక్షత్రంలోని 1, 2, 3, 4 పాదములు, విశాఖ నక్షత్రంలోని 1, 2, 3 పాదములలో జన్మించిన వ్యక్తులని తులారాశిగా పరిగణించబడతారు. ఈ రాశి అధిపతి వచ్చేసి శుక్రుడు. ఈ రాశి వారికి సమతుల్యత, సామరస్యం కోరుకునే వ్యక్తులు కాబట్టి వీరు అందరి మంచి కోరుకునేవారు. అలాగే అందరికీ సహాయం చేస్తూ ఉంటారు, వీలైనంత వరకు సేవ చేస్తూ ఉంటారు. కానీ కొంతమంది వ్యక్తులు వీరిని చూసి ఓర్వలేకపోతారు. వీరికి ఎన్ని బాధలు ఉన్నా, ఎన్ని కష్టాలు ఉన్నా కూడా బయటకి సంతోషంగా నవ్వుతూ కనిపిస్తారు. ఏ సమస్య వచ్చినా వెంటనే పరిష్కారం కోసం వెతుకుతారు, కానీ సమస్య వచ్చిందని బాధపడుతూ ఉండరు. ఇది ఇతరులు చూసి ఓర్వలేకపోతున్నారు. ఈ జ్యేష్ఠ మాసం అధిక మాసం రావడం వలన ఈ రాశి వారికి ఈ విషయాలలో కలిసి వస్తుంది. అధిక మాసం వీరికి విపరీతమైన అదృష్టం, ఐశ్వర్యం తెచ్చిపెడుతుంది. అలాగే మీరు ఏదైనా కొత్తగా ఉద్యోగం కానీ, వ్యాపారం కానీ ఏదైనా సరే ప్రారంభించాలనుకునేవారు, ప్రయత్నించేవారు ఈ రోజు నుండి ప్రయత్నించండి. ఖచ్చితంగా విజయం సాధిస్తారు. మీరు పట్టుదలతో ఉన్నట్లయితే ప్రతి విషయంలో విజయం సాధిస్తారు. ఎందుకంటే మీ చుట్టూ సానుకూల సమయం ఉంటుంది. కాబట్టి మీరు ఏది చేసినా కలిసి వస్తుంది. కాబట్టి 1కి 2 సార్లు ఆలోచించి అడుగు వేయండి. ఖచ్చితంగా విజయం అనేది మీదే అవుతుంది. మానసిక ప్రశాంతత పెరుగుతుంది. మీరు ఏదైనా ప్రయత్నాలు చేయాలనుకుంటే ఈ రోజున ప్రారంభించండి. ఆ ప్రయత్నం ఖచ్చితంగా విజయం సాధిస్తుంది. అలాగే అందరినీ నమ్ముతూ ప్రేమగా ఉంటారు. కానీ కొంతమంది వ్యక్తులు మీ చుట్టూ ఉన్న వారే 2 వ్యక్తులు ఓర్వలేకపోతున్నారు. ఎందుకంటే మీ ఎదుగుదల చూసి వారికి అస్సలు నచ్చడం లేదు. మీరు చాలా ప్రశాంతంగా ఉంటారు. ఎంత ఓటమి వచ్చినా కూడా గెలుపు కోసం ప్రయత్నిస్తారు. కాబట్టి ఇతరులకు నచ్చడం లేదు. అందరికీ చేయి చాపి ఉండాలని కోరుకుంటారు. కానీ ఈ రాశివారు
ఎవ్వరి కింద ఉండకుండా నా ప్రయత్నం నేను చేస్తూ నా ఎదుగుదల నేను ఎదగాలి అనని ప్రయత్నిస్తారు. ఒక్కసారి ఓడిపోయినా, 2 సార్లు ఓడిపోయినా కూడా ఈ రాశివారు కృంగిపోకుండా మళ్ళీ ప్రయత్నిస్తారు. ఆ ప్రయత్నమే వీరికి విజయం అనేది కనిపిస్తుంది. ఈ రాశి వారికి ఈ 2 రోజుల్లో శనిగ్రహం అనేది చాలా అనుకూలంగా మారుతుంది. కాబట్టి ముఖ్యంగా మీకు ఓపిక, సహనం అనేది మరింత పెరుగుతుంది. ఆ సహనంతో మీరు ఏది ప్రయత్నించినా సక్సెస్ అవుతుంది. కొన్ని విషయాలలో ఒడిదుడుకులు రావచ్చు, కానీ వెంటనే దానికి అనుకూలంగా మారే అవకాశం కూడా వస్తుంది. మీ చుట్టూ ఉన్నవారు మిమ్మల్ని ఇబ్బంది పెట్టినా కూడా మీరు సహనంతో ఉంటారు. ముఖ్యంగా ఈ రాశి వారికి 2 శత్రువులు మరింత ఎక్కువగా పెరిగారు. వారిద్దరూ మిమ్మల్ని కించపరచడానికి ప్రయత్నిస్తున్నారు, అవమానించడానికి ప్రయత్నిస్తున్నారు. కానీ మీరు వాటిని ఏమీ పట్టించుకోకుండా ముందుకు వెళ్ళాలని ప్రయత్నిస్తున్నారు. అలాగే మీ మీరు పని పూర్తి చేసి సకాలంలో పూర్తి చేసి సంతోషంగా ఉండాలని ప్రయత్నం మాత్రమే మీకు ఉంటుంది. ఇతరులు మిమ్మల్ని అవమానించి కించపరచడం అవేమీ పట్టించుకోరు. ఎందుకంటే అందరూ నన్ను చూసి ఓర్వలేకపోతున్నారని మీకు కూడా తెలుసు. కాబట్టి వాటిని ఏమీ పట్టించుకోకుండా ముందుకు వెళ్ళడమే మీ జీవిత లక్ష్యం. అలాగే తులారాశి వ్యక్తులు ఎవ్వరిని బాధ పెట్టరు. చాలా సంతోషంగా అందరితో ప్రేమగా మాట్లాడుతారు. అలాగే ఈ రాశి వారికి వ్యాపారపరంగా చూసినట్లయితే ఈ రోజు నుండి లాభాలు మరింత ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఉద్యోగపరంగా మీకు మంచి ప్రమోషన్ వచ్చే అవకాశం, లేదా ఉన్న ఉద్యోగంలోనే చాలా ప్రశాంతంగా మారుతుంది. అలాగే మంచి ప్రశంసలు అందుకోవడం అనేవి జరుగుతాయి. అలాగే మీ పై అధికారులు మీకు ప్రశంసలు ఇవ్వడంతో పాటు మీ తోటి ఉద్యోగులు కూడా మిమ్మల్ని చాలా అభిమానంగా చూస్తారు. మీపై మరింత గౌరవం పెరుగుతుంది. అలాగే చిన్న చిన్న వృత్తుల్లో ఉన్నవారికి కూడా మంచి ఎదుగుదల అనేది కనిపిస్తుంది. మీరు చేసే పనిలో శ్రద్ధ పెడితే సరిపోతుంది. మిగతా విషయాలు మీకు గ్రహాలు అనుకూలంగా మారడంతో ఏది చేసినా కలిసి రావడం అనేది జరుగుతుంది. అధిక మాసం మీకు చాలా కలిసి వస్తుంది. కాబట్టి మీరు ఏదైనా ప్రయత్నించండి, దానిలో సక్సెస్ అనేది కనిపిస్తుంది. ఇక విద్యార్థుల విషయానికి వచ్చినట్లయితే విద్యార్థులకు కాస్త మానసిక ఒత్తిడి కలగవచ్చు. కానీ ఈ 2 రోజుల తర్వాత వీరికి చాలా ప్రశాంతంగా ఉండే సమయం కూడా వస్తుంది. ఎందుకంటే ఈ సమయం వీరికి చాలా కన్ఫ్యూజ్ అనే సమయం అనేది వచ్చింది. కాబట్టి ఈ సమయంలో కాస్త ఇబ్బందులు అనేవి తప్పవు. ఇకపోతే ఆరోగ్యపరంగా చూసినట్లయితే ఎలాంటి ఇబ్బందులు లేకుండా చాలా ఆరోగ్యంగా ఉంటారు. అనారోగ్య సమస్యలంటూ ఏమీ ఉండవు. అలాగే ప్రేమ విషయానికి వచ్చినట్లయితే ప్రేమలో చాలా సంతోషంగానే ఉంటారు. ప్రేమలో ఒడిదొడుగులు అనేవి కాస్త తగ్గుతాయి. ఒకరిని ఒకరు అర్థం చేసుకుంటారు. దూరమైన వారు దగ్గరయ్యే అవకాశం, లేదా ప్రేమలో చిన్న చిన్న సమస్యలు ఉంటే ఈ రోజున మీరు ఇద్దరు కూర్చొని పరిష్కారం అనేది చేసుకోండి. తప్పకుండా మీకు అనుకూలంగా మారుతుంది. మీ పార్ట్నర్ మీకు అర్థం చేసుకునేలా దొరుకుతారు, లేదా అర్థం చేసుకునే వ్యక్తిత్వం మరింత తెలివితేటలు వారికి పెరుగుతాయి. అలాగే ఈ రాశి వారికి ఏలినాటి శని అనేది మొత్తం తొలగిపోయి శనీశ్వరుడు వీరికి అనుకూలంగా మారడంతో ఓపిక, సహనం పెరగడంతో ఏదైనా సాధిస్తారు. మీ చుట్టూ పెరుగుతున్న శత్రువులను మీరు అస్సలు పట్టించుకోకండి. మీ పని మీరు సకాలంలో పూర్తి చేసుకోండి. శత్రువులే మిత్రులయ్యే అవకాశాలు కూడా కనిపిస్తాయి.